2KD అది. ఈరోజు పెట్రోల్ ఇంత పని వచ్చేదని అస్సలు అనుకోలే. పడిపోయినాడు. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, టైం లేదనమాట. 2 కల్లా పిల్లలు బయటకు వచ్చేస్తారు. నేను లేట్కి వెళ్తే కనుక నాదే తప్పు, ముందు చూసుకోవాలి కదా అంటారు. ఈరోజు అటో ఇటో తెలియటట్టు ఉంది ఫ్రెండ్స్. ఈడేమో 1:45. ఒక పక్కన ట్రాఫిక్, ఈయన్నే 30 రోడ్లు. మా ఏరియాలోనే ట్రాఫిక్ ఉంది ఎగిరిలా కన్నా. ఓయమ్మ భయమవుతుంది కూడా, నిజంగా భలే భయమేస్తుంది. ఎప్పటికి వెళ్ళాలి ఈ ట్రాఫిక్, ఎప్పుడు క్లియర్ కావాలి? 2 కల్లా స్కూల్ దగ్గర ఉండాలా, స్పీడ్గా పోదామన్నా కానీ కుదురుతలేదే. అటు ఇటు అయితే మళ్ళీ భయం, లేట్గా పోతే ఏమని అంటారా అనేసి. పోయేసరికి పిల్లకాయలు కూడా రెడీగా ఉన్నారు 2-3కే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీకు సినిమా వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. డైలీ లాగ్ని పొద్దున్నే వెళ్ళేసి స్కూల్ డ్యూటీకి అయితే స్టార్ట్ అయిపోయినా. బండి కూడా స్టార్ట్ చేసుకుని పెట్టుకున్నా. టైం చూసుకుంటే 6:45. నేను వచ్చేసి 6:40కి వెళ్ళేసిన. ఒక పక్క చూస్తే కార్లో పెట్రోల్ లేదనమాట. చూడండి, కార్లో పెట్రోల్ 2 పాయింట్లు ఉంది. భయం అయితే ఉంది. స్కూల్ దగ్గరికి పోయి వచ్చేటప్పుడు పట్టేయాలి పెట్రోల్. పర్సన్ తెచ్చుకున్నాను, అందుకనే నా డబ్బులతోనే పట్టించేసి మా కోడి ముసానికి బిల్ అయితే పెట్టేస్తా. వెయిటింగ్ ఒక పక్కన మాకు పని మనిషి బ్యాగులు వేస్తుంది, పిల్లవాళ్ళ బ్యాగులు తీసేసుకొని స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఒక పక్కన మా ఫ్రెండ్ గారు వచ్చేస్తున్నాడు, చూడండి, వాడు వెళ్ళిపోతున్నాడు. పెట్రోల్ లేదు, మెయిన్ ఇదే పెద్ద సమస్య. ఇక్కడ వెళ్ళిపోతున్నాడు. హాయ్ చికెన్ అవుతున్నాడు మంచిగా పొద్దున్నే ఇద్దరము 6:30కి అలారం పెట్టుకుంటామా. వాడు వచ్చేసి 6:29కి పెట్టుకుంటాడు. ఫస్ట్ వాళ్ళు లేపుతాను, సేన్ లేయి నువ్వు ఫస్ట్ బాత్రూంలోకి అంటాడు. అంటే నేను ఫాస్ట్గా వచ్చేస్తాను, పోయి వచ్చి కార్లో కూర్చోంటాను అని చెప్పి. ఆ లేట్గా చలో ప్రజెంట్ అయితే పిల్లవాళ్ళు రాగానే స్కూల్ దగ్గరికి వెళ్ళి వెళ్తాం. అండ్ అలానే వచ్చేప్పుడు పెట్రోల్ పట్టిద్దాం కార్కి మెయిన్గా. నిజంగా బాగా కోవిడ్కి వచ్చినప్పుడు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. కార్లలో మ్యాక్సిమం పెట్రోల్ మెయింటైన్ చేయాలి. కార్ ఎక్కడైనా అయిపోతే ఇంకా చుక్కలు అనమాట. పోలీసు వాళ్ళు వస్తారు, వాళ్ళు తోస్తారు కారును. లేనిక మన వాళ్ళు ఎవరైనా ట్రాన్స్జెండర్గా తెప్పించుకోవాలి. ఒకవేళ వాళ్ళు వస్తే ఇంకా అప్పుడప్పుడు కొన్ని ఫైన్లు ఏమైనా పడతాయేమో తెలియదు. మా ఫ్రెండ్ అన్నాడు అనమాట ఒకసారి, పొద్దు ఒకవేళ పెట్రోల్ ఏడైనా అయిపోయి ఇంకో నువ్వు పెట్రోల్ ఎందుకు కొట్టించుకోవాలని చెప్పి ఫైన్ వేస్తారు అది అన్నాడు. అది ఎంత మటుకు నిజమో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా ఎందుకు పెట్రోల్ లేదా పట్టించుకుంటే పోతుంది, అంతే కదా. కార్లో హిట్రా చేద్దాం. మాటల్లోనే పని మనిషి బ్యాగ్ అయితే తీసుకుని వచ్చింది. ఇంకా పిల్లవాళ్ళు ఎన్నికి వస్తారో. టైం చూసుకుంటే 6:45. పిల్లవాళ్ళు వచ్చేసరికి 7 అవుతుంది ఈజీగా. ఇప్పుడే పిల్లకాయలని స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేసిన. వెళ్ళిపోయి డైరెక్ట్ కార్ పెట్రోల్ అయితే పట్టియాలి. అయితే యాక్చువల్గా హైవేలు తీసుకుంటారు అనుకుంటా. ఒక్కోసారి అయితే లోపల తీసుకుని వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఇచ్చాడు వాడు పెద్దోడైతే. ఇప్పుడైతే ఒకటేంది అంటే వాడు తెచ్చుకోవాలి వచ్చాడు. పిల్లకాయలు సన్న పిల్లకాయలు కదా. చూడండి స్కూల్లో ఎదురుతా మనం మొత్తం ఇక్కడ 5-6 స్కూళ్ళు ఉంటాయి ఈ చుట్టుపక్కల. ఇన్ని పెద్ద పార్కింగ్ ఇదంతా. ప్రజెంట్ అయితే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్దాం. ఓకే, వచ్చేసిన ఇంటికి. ప్రజెంట్ అయితే పెట్రోల్ అందుకు ఏం పట్టలేదనమాట నేనైతే అక్కడ. ఎందుకంటే అక్కడ పెట్రోల్ అది పోయే కాడ రోడ్ అంతా బ్లాక్ చేసినారనమాట. అంటే అది కప్పేసినారు అవి డివైడర్లో పెట్టి, ఎందుకంటే రోడ్ వేస్తున్నారన్నమాట. సో ఇంకా పోయేటప్పుడు ఇక్కడ మా దగ్గర ఉన్న సార్ పట్టించుకోవచ్చు అని చెప్పి పెట్రోల్ అయితే పట్టిలే. టైం చూసుకుంటే 7:33. సో పోయేటప్పుడు పడిస్తా. ఆయన ఎటుండే 2 పాయింట్లు అట్టనే ఉంది చూడండి. ఇలా ఉండే 2 పాయింట్లు అట్టనే ఉంది. పోయేటప్పుడు పట్టిస్తా. ప్రజెంట్ అయితే లోపలికి వెళ్ళి పడుకుందాం. ఐప్యాడ్ తీసుకొని వెళ్తే ఛార్జింగ్ పెడతారు దీనికి. ఇంకా అలా మనం మార్నింగ్ టిఫిన్ అయితే వచ్చింది. రూమ్కి వచ్చిన తర్వాత ఏం పడుకోలేదనమాట. ఇంకా మొత్తం అంతా డిస్టర్బెన్స్గా ఉంటే. సో అది సేమ్ డైలీ వచ్చేది అనమాట. ఆలు పరోటా. బాగా కాలుతుంది. ఇప్పుడే ఆర్డర్ పెట్టినట్టుంది మా మేడం. దీని లోపలికి చట్నీ ఇది ఎట్ట చేస్తారో తెలియదు కానీ పచ్చిమిరపకాయలతోనూ కొత్తిమీరతో ఏదాంతో వేస్తారు. సూపర్గా ఉంటుంది బాబు. ఇది మన ఇవాళ మార్నింగ్ టిఫిన్ అయితే ఆలు పరోటా. బిస్మిల్లా. ఇంకా అలా మార్నింగ్ నుంచి అసలు డ్యూటీనే పడలే. ఇంకా డైరెక్ట్ ఇప్పుడు పిల్లవాళ్ళని తీసుకోవడానికి వెళ్తున్నా. టైం చూసుకుంటే 1:20. పిల్లవాళ్ళు అయిపోయాలి మర్చిపోయినా. అబ్బా డైలీ ఇది ఒక పెద్ద టార్చర్ అయిపోతుంది. పెట్రోల్ లేదు, ఒకవేళ పెట్రోల్ పడుచుకోవాలి. అట్టే పోయి మా బాబాని డబ్బులు అడిగి వస్తా. ఆ ఊళ్ళో అంటే ఇదే అనమాట. పోయినా ఐపీఎల్ తీసుకున్నా, మా బాబాని ఇచ్చాడు అనమాట. కార్లో పెట్రోల్ లేదు, డబ్బులు పట్టించుకుంటా అంటే ఇప్పుడు నేను ఐపీఎల్ తీసుకుని వచ్చినా అది అని చెప్పి నాకు సీరియస్ అవుతాడు. ఉండండి, ఫస్ట్ పెట్రోల్ బంక్ దగ్గరికి పోయి తర్వాత మాట్లాడదాం. వచ్చేసిన ప్రెజెంట్ పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే. పెట్రోల్ బంక్లోనే చాలా టైం అయ్యేటట్టుంది అబ్బా. 1:33 అయిపోయింది. ఇంకా ఎంత టైం పడుతుందో. అయితే 2 దినాలకు చెప్తున్నా పెట్రోల్. 2 దినాల్లో పట్టించేసుకొని వెళ్ళిపోవడమే. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. మేము మా ఏరియాలో ఉన్నాను నేను. ఇంకా అక్కడ ట్రాఫిక్ ఉంటే అంతే. ఈరోజు చుక్కలే ట్రాఫిక్ ఉంటే చుక్కలే ఈరోజు నాకు. ఇంకా
అయ్యేటట్లేదు ఈరోజు ఫాస్ట్గా చూద్దాం. 2 KD అది ఈరోజు పెట్రోల్ ఇంత పని వచ్చేదని అస్సలు అనుకోలే. పడిపోయినాడు. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, టైం లేదనమాట. 2 కల్లా పిల్లలు బయటికి వచ్చేస్తారు. నేను లేట్కి వెళ్తే కనుక నాదే తప్పు, ముందు చూసుకోవాలి కదా అంటారు. ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి గైస్ కోవిడ్లో. ఈ విషయంలోనే మెయిన్గా నేను ఇంకా మా ఏరియాలో ఉన్నా. అక్కడ నేను వెళ్ళే ఏరియాలో పెట్రోల్ పట్టినీకి అది లేదనమాట. అది లేదు నేను వెళ్ళే ఏరియాలో, అది క్లోజ్ చేసేసిన. రోడ్డు కడుతున్నారు, చూపిస్తారు అది కూడా. ఫాస్ట్గా ఇప్పుడు పట్టణ మధ్యలో పిక్కొని వెళ్ళిపోతాం. అది చూడండి GMC ఓల్డ్ కలర్ బండి, ఓల్డ్ బండి సమ్ముకుంటూ వెళ్తున్నాడు. బర్ర సౌండ్ చేసుకుంటా. నేను ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, నాకు అది ముందు మనకు ఫాస్ట్ అట్లా వెళ్తే మళ్ళీ కష్టం అని నేనే ఎక్కేస్తున్నా. ఈరోజు అటో ఇటో తెలియటట్టు ఉంది ఫ్రెండ్స్. ఈడేమో 1:45, ఒక పక్కన ట్రాఫిక్. ఈయనే 30 రోడ్లో మా ఏరియాలోనే ట్రాఫిక్ ఉంది ఏగిళ్ళకనే. ఓయమ్మ భయమవుతుంది కూడా, నిజంగా భలే భయమేస్తుంది. ఎప్పటికి వెళ్ళాలి, ఈ ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ కావాలి? 2 కల్లా స్కూల్ దగ్గర ఉండాలా, స్పీడ్గా పోదామన్నా కానీ ఇక్కడ కుదురుతలేదే. అటు ఇటు అయితే మళ్ళీ భయం, లేట్గా పోతే ఏమని అంటారా అనేసి. ఏం అర్థమైతే లేదు. చూడండి ట్రాఫిక్ ఎట్టుందో. దేవుడా, ఇలా అసలు జరగకూడదు. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఇప్పుడు బెనిమిన క్లియర్గా. ఫైనల్లీ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఎగ్జాక్ట్గా చూడండి టైం 56. ఎంత భయపడ్డా అంటే అంత భయపడ్డా. యాక్చువల్గా నేను తెలుసా, ఎంత భయపడినా అంటే అంత భయపడినా. గుండెకాయలు జల్ అంటాను. ఇప్పుడు చల్లగా ఉన్నాయి కొంచెం. ఎగ్జాక్ట్ టైంకి వచ్చేసరికి అమ్మయ్యా కదా, ఇంకా హ్యాపీ. వచ్చేసిన టైంకి ఎగ్జాక్ట్గా 3 నిమిషాలు ఉంది. ఇంకా గేటుకుని తెరిచారు పోతున్నా. అలా వచ్చాను లేదా గేటుకుని తెచ్చేసాను చూడండి. ఎగ్జాక్ట్గా పోయేసరికి పిల్లకాయలు కూడా రెడీగా ఉన్నారు 2-3కే. కొంచెం అటు ఇటు లేట్ అయింది కానీ అంతే, అంతేనేమో నాకు చుక్కలే చేసింగ్ ఈరోజు. చలో ఇంటికి వెళ్ళగలుగుతాం. ఇంకా అలా ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఫుడ్ వచ్చిందనమాట. చికెన్ రైస్ తినేస్తున్నా. కొంచెం ఎమర్జెన్సీగా అనమాట, అంటే ఇంట్లో కొంచెం పనులు ఉన్నాయి, ఫాస్ట్ తిరుగుతాను నేను. అందువల్ల నేను వీడియో కూడా రికార్డ్ చేసుకోవడం మర్చిపోయినా. సో అలా అనమాట. చికెన్ రైస్ ఇది వచ్చింది, తినేస్తున్నా. ఎందులో నాకు ఈరోజు మొత్తం టెన్షన్ మైండ్ అంత పనే కాలే. తిరగడం రావడం పోవడం ఇదే ఉంది. చలో తినేసి వెళ్తాం. ఓకే, ఇంకా తినేప్పటి నుంచి అసలు డ్యూటీనే పడలే, డైరెక్ట్ ఇప్పుడు డ్యూటీ అయితే పడ్డది. మొత్తం చూడండి మజ్బాగా అన్ని బ్లాంకెట్లు అనమాట. ఒక డిక్కీ నిండిపోయింది మొత్తం. అన్ని బ్లాంకెట్లు ఇచ్చింది మా మేడం. అన్ని ఎత్తుకొని పోయి మజ్బాగా ఇవ్వాలంట. చలో అవి అయితే ఇచ్చేద్దాం. ఓకే, టైం చూసుకుంటే ఎగ్జాక్ట్గా 5. ఇదే మన గుడ్డ డ్యూటీ ఈరోజు. ఇదే మా కోవిడ్ ముసలి అదే అనమాట. కొంచెం ఇష్యూ అయింది అది పెట్రోల్ విషయంలో. బిల్ పేపరు అది ఆడ నేను లేట్గా పెట్టింది, అది ఎంత నువ్వు అప్పుడప్పుడు తొందరగా పోయినావు అది అని చెప్పి ఏందో మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం, నార్మల్ అప్పుడప్పుడు ఇలాంటివన్నీ. చలో ప్రెసెంట్ అయితే అవి ఇచ్చేసి మాట్లాడుకుందాం. ఓకే, వచ్చినాయా ఈ బ్లాంకెట్లు అన్నీ ఎత్తుకొని ఇప్పుడు లోపల ఇవ్వాలి. ఇచ్చేసినాయి ప్రెసెంట్ అయితే ఇక్కడ అన్ని. ఏక దినార్ రూపా దినార్ నూస్ 1.5 అంట, 1.5. ओके ठीक है, मेरे पास मेरा हुडी है. कितना लेते हैं हुडी का? हुडी कैसे जो यहाँ के रहते हैं उनका लगता पूरा वॉश एंड आयरन दोनों का लगता है 1 दिनार. 1 दिनार लेके आओगे हाफ पेमेंट लगेगा. मेरे का हाफ 9 दिनार. कोविड का 1 दिनार. कोविड का ज्यादा भी लगता है, अलग अलग है. नुस लगता है और दिनार नुस भी लगता है. 2 दिनार सेम उनके पास है ना वो हुडी. ऐसा नॉर्मल है तो ऐसा नॉर्मल है मेरे पास. 1 दिनार लगता है कुवैती का, तुम्हारा लगेगा नुस दिनार हाफ पेमेंट. మనకైతే హాఫ్ అంట, కోవిడ్లోకి అయితే దినార్ అంట. మామూలుగా ఉండదు. डिस्काउंट हमारे लिए डिस्काउंट है. చూడండి మనం ఇచ్చినట్టు అన్నీ వచ్చేసినాయి. అవి ఇచ్చేసి ఇంకా మళ్ళీ అవి రేపు వచ్చేస్తాయి అనమాట. అంటే వాళ్ళు వచ్చి డెలివరీ చేస్తారు. అది చూడండి ఒకటి దినార్ అంట. మనకైతే ఫ్రీ అంట. 3 హుడీలు ఎంతో ఇస్తా. ఏం ఫ్రీ అయినప్పుడు మనం ఫ్రీ అన్నప్పుడే పోయి ఉతికించుకోవాలన్నమాట. ఈసారి నెక్స్ట్ టైం పోయినప్పుడు అవి ఇచ్చేస్తాట గుంపులో పోయిందని చెప్పి. సో ఇలాగైతే ఉంటుంది అనమాట. అదే మా కోవిడ్ ముసలాయిన్లే డబ్బులు అంతా అయిపోయిన తర్వాత నాకు 10 దినాలు ఇచ్చేసిన అనమాట. అంటే నా కోవిడ్ ముసలాయిన్ దగ్గర నాది బాకీ ఉందని చెప్పాను కదా. మా కోవిడ్ ముసలాయిన్ దగ్గర ఒకసారి 6.5 దినారు, ఒకసారి దినార్ రూబా, ఒకసారి మళ్ళీ ఇప్పుడు ఈరో పెట్రోల్ 2 దినాలు అనమాట. మొత్తం 10 దినాలు ఇచ్చేసిన డబ్బులు నాకు. ఇది వచ్చేసి యాక్వేరియం అనమాట. యాక్వేరియంలో ఉన్న వాటర్, ఇసుక ఇవన్నీ మొత్తం ఆల్రెడీ 3 క్లీన్ చేసిన. ఇది 4వది. ఇప్పుడు వీడియో తీసుకుంటున్నా. మొత్తం ఇవన్నీ క్లీన్ చేస్తున్నాం ఇంట్లో యాక్వేరియంస్ అన్నీ. మళ్ళీ చెప్తా బయటకు వచ్చి.
ఇది వచ్చేసి ఐదోది అనమాట. దీని లోపల ఉన్నట్టుగా అన్నీ పడేసి ఎన్ని చూడండి గడ్డి ముక్కలు, ఇసుక చూడండి, ఇదంతా పడేసి మొత్తం ఇది ఐదోది. ఇంట్లో చూపించాలంటే మా బాబా ఉన్నాడు, అర్థమైతలేదు. పెద్ద పని పెట్టిండు. అయిపోయింది ఇది కూడా. మళ్ళీ దీనిలో కానీ చేపలు ఎక్కియాలి. ఇంతసేపు మా ఇంట్లో 5 అక్వేరియంలు ఉంటే 5 అక్వేరియంలు చిన్న చిన్నవన్నీ క్లీన్ చేశాను అనమాట. మొత్తం చేతుకున్న ఏడంటే అది కోసుకపోయినాయి. అవన్నీ క్లీన్ చేసి దాంట్లో మళ్ళీ ఫిష్లు వేసి ఇంట్లో మా బాబా పక్కన ఉన్నాడు అనమాట. నా పక్కనే మా బాబా నీళ్ళు కొంచెం చండా అయింది. ఇంకా ఏడ వీడియో తెచ్చాడని చెప్పి బయట పోయినప్పుడే తీసుకున్నా. ఏం తప్పదు. సో అప్పుడప్పుడు ఇలా ఇంట్లో పనులు కూడా చేయాల్సి తప్పదు. సో ఆ అక్వేరియంలో వాటర్ అన్ని పడేసి మళ్ళీ కొత్త వాటర్ పట్టి దాన్ని మళ్ళీ లోపల అక్వేరియం గాజు అంతా సీసాతో అది బ్రష్ చేసి కడిగి సోప్ వేసి అది ఫేరీ అది వేసి క్రీమ్ అది బోగులు కొట్టుకుంటాం చూసినారా, ఆ క్రీమ్ వేసి మొత్తం కడిగేసి వచ్చిన చేతులను ఇప్పుడే బాగా హ్యాండ్ వాష్ చేసుకున్నాను. అంత లోపల బ్యాక్టీరియా అంతా ఉంటుంది. టిఫిన్ ఇచ్చింది. ఏం టిఫిన్ ఇచ్చిందో చూపిస్తుంది. మా ఇంట్లో పిలిపిని పర్మిషన్ ఇచ్చిందంట టిఫిన్. నేను చేసినంట అని ఆమె చేసిందంటే అది ఎటుంటుందో నాకు తెలుసు. చూపిస్తాడండి మీకు. ఇదే బా చూస్తానే అర్థమైపోతుంది నాకు. వా మాషాల్లా. ఇది మా టిఫిను. ఇది వచ్చేసి సమోన్ అంటారు దీన్ని. దీని లోపల మకురోని. ఇది ఇవాళ మన టిఫిన్. బిస్మిల్లా. ఇష్టం కూడా తిన్నామే. ఇలాంటివి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అలవాటైపోతాయి. తింటా ఉండాలి అంతే. మ్యాక్సిమం ఇంకా తినలేను నేనైతే. గుడ్లు ఉన్నాయి, 2 గుడ్లు పెట్టుకుని అవి తినేస్తాం. ఇది ఎట్లా కూడా లాగిస్తాను నిదానంగా. కూర్చొని రీల్స్ చూసుకుంటాం లాగిచ్చేస్తా. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో అనిపించిన తప్పకుండా కామెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.